హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి చిన్ని సీరియల్ ఏం జరిగిందో చూసేద్దాం. యాక్చువల్గా చిన్ని సీరియల్ వచ్చేసి ఇవాళ చాలా ఎమోషనల్గా ఉందన్నమాట. యాక్చువల్గా ఏం జరిగిందంటే చిన్ని వచ్చేసి ఇంట్లోంచి ఎవరికి చెప్పకుండా రాజు దగ్గరికి పోతుంది. రాజు దగ్గరికి పోయి రాజుని ఏడుస్తూ రాజుని గట్టిగా పట్టుకొని, రాజు నువ్వే టీచర్ అమ్మని రక్షించాలి అంటే, అసలు ఏమైంది, ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు. అంటే ఏం లేదు, పోలీసులు వచ్చారు, మా ఇంటి పోలీసులు వచ్చి నా డిఎన్ఏ టెస్ట్కి నా బ్లడ్ శాంపుల్ టీచర్మ్మ బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. బాగా ఇబ్బంది పెడుతున్నారు, మావయ్యని టీచర్మ్మని బాగా ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు అమ్మకి ఎలాగో సహాయం చేయలేదు కదా, ఇప్పుడు టీచర్ అమ్మని ఇక్కడ ఇందులో నుంచి బయటపడేయచ్చు. టీచర్ అమ్మ చాలా బాధపడుతుంది, మావయ్య కూడా చాలా బాధపడుతున్నాడు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తుంటే అప్పుడు రాజు అంటాడు, నువ్వు ఏడవకు, నువ్వు బాధపడకు, టీచర్ అమ్మకి ఏం కాదు, మీ టీచర్ పోలీసులు తీసుకురావని నేను చూసుకుంటాను అని చెప్పి ఓదారుస్తుంటాడు. ఓదారుస్తూ తన ఆనందం లేదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తే ఎట్లా అన్నం పెడదామని చెప్పి అన్నం పెడుతూ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చేసి టీచర్ అమ్మ అంటే కావ్య వచ్చేసి వెతుకుతూ ఉంటుంది అనమాట. ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా అని చెప్పి వెతుకుతుంటే కరెక్ట్గా రౌడీలు దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఈ ఫోటోలో వాళ్ళని చూసారా అని అడుగుతుంటే ఇంకందరూ కావ్యను చూస్తూ ఉంటారు. అంటే దొరికిందరా పెట్టా అన్నట్టు వాళ్ళు సైకిల్ చేసుకుంటూ ఈ అమ్మాయిని ఏడిపిస్తారనమాట. ఏడిపించడానికి ట్రై చేస్తుంటే వాళ్ళని ఎదిరిస్తూ పక్కనే ఒక పెద్ద కట్టె తిరుగుతుంది. ఇంకా దాంతో కొడతా ఉంటే ఇంకా ఎగబడతా ఉంటారు. ఎంత కొట్టినా కూడా పక్కన వెనక నుంచి ఇంకొకరు అట్లా ఎగబడుతూ ఉంటే ఇంకా మీదకి వస్తున్నా కూడా కొడతా ఉంటుంది. అట్లా కొడుతుంటే ఇంకొక వైపు నుంచేమో చిన్నిని తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపడానికి కంగారు పడుతూ ఉంటారు. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి రాజు ఇంటి దగ్గర దింపడానికని తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఇట్లా కొట్టడం ఇదంతా చూస్తూ ఇక్కడ ఒకళ్ళని కొడుతుంటే ఇంకొకళ్ళు చాకు తీసి అంటే కత్తి తీసి పొడవడానికని వస్తుంటారు అనమాట. పొడవడానికి వస్తుంటే కరెక్ట్గా అదే టైంలో ఇంకా రాజు వస్తాడు. రాజు వచ్చి ఇంకా చిన్ని కూడా దిగుతుంది. చిన్ని దిగితే ఇంకా కావ్య ఉంటుంది కదా, కావ్య వచ్చేసి చిన్ని అని చెప్పి చిన్నిని గట్టిగా పట్టుకుంటే ఇంకా అప్పుడు రాజు వచ్చేసి ఇంకా వీళ్ళని కొడతాడనమాట. ఉన్న వాళ్ళని కొట్టి ఇంకా కావ్యని రక్షించడానికి అట్లా కొడుతూ ఉంటే ఇంకొక వైపు వచ్చేసి చిన్నిని అంటదనమాట, కావ్య ఎక్కడికి వెళ్ళిపోయావు, అసలు నీ గురించి వెతకడానికి వచ్చాం బయటికి, అసలు చెప్పకుండా పెట్టకుండా అట్లా వెళ్ళిపోతావా, ఎంత కంగారు పడిపోయింది తెలుసా అని చెప్పి మాట్లాడుతుంటే ఇంకొక వైపు ఇట్లా కొడుతూ ఉంటాడు అనమాట. కొడుతూ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రండి ఇద్దరిని తీసుకెళ్ళి దింపుతానంటే వద్దని చెప్పి మామూలుగా వెళ్తారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య దగ్గరికి వస్తుంది అనమాట. చిన్ని వచ్చి టీచర్ అమ్మ నాకు చాలా భయంగా ఉంది, ఈసారి నిన్ను తీసుకెళ్ళిపోతారేమో, నిన్ను అరెస్ట్ చేసేస్తారేమో అని భయంగా ఉందంటే, చిన్ని నువ్వు భయపడకో, ఏది జరిగినా మన మంచికే, ఇప్పుడు ఇది జరుగుతుందంటే ఏమో ఫ్యూచర్లో నిజం తెలిసి ఇంకా నేను పర్మనెంట్గా బయటకే వస్తానేమో, ఏమో తెలియదు కదా, మన చేతిలో ఏం లేదు, కానీ ఏది జరిగినా ధైర్యంగా ఉండాలి, నువ్వు మాత్రం ధైర్యం కోల్పోకు, నేను ధైర్యం కోల్పోను, నేను చెప్తున్నా కదా ఏది జరిగినా మన మంచికే, ఒకవేళ నేను వెళ్ళిపోయినా కూడా, నేను జైలుకి వెళ్ళినా కూడా నువ్వు మాత్రం మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉండాలి, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని చెప్పి ధైర్యం చెప్తుంటే ఇంకా చిన్ని ఏమో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు లేకుండా ఉండాలా అమ్మమ్మ అంటే నన్ను అమ్మ అనుకో టీచర్ అమ్మ అని అంటే, టీచర్ అమ్మ నువ్వు లేకుండా నేను ఉండటం నాకు బాధ అనిపిస్తుంది, నువ్వు ఇంకా జైలుకి వెళ్ళిపోతే మన ఇద్దరం విడిపోతాం కదా, మళ్ళీ విడిపోతాము అంటే తను కూడా ఏడుస్తుంటుంది అనమాట. కావ్య కూడా ఏడుస్తూ అవును విడిపోతాము, కానీ చెప్పాను కదా ఏది జరిగినా మన మంచికే అంటే, నేను నీ ఒళ్ళో పడుకోవచ్చా అని అడుగుతుంది. మళ్ళీ తర్వాత పడుకునే ఛాన్స్ వస్తుందో లేదో, నాకు నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది అని చెప్పి అంటే ఇంకా బాధపడిపోయి ఏడ్చేస్తూ ఉంటుంది అనమాట. ఏడ్చేస్తూ సర్రా పడుకో అని చెప్పి పడుకోబెట్టుకుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఎలా అయినా ఈ గన్నం గట్టి చెయ్యి, నాకు ఎలా అయినా హెల్ప్ చేయి అని చెప్పి దేవుడి దండం పెట్టుకొని ఇంకా బయటకు వెళ్తూ అంటదనమాట, నాకు ఈసారి అయితే నమ్మకం లేదు, నేను బయటపడతానని నమ్మకం లేదు, ఇంకా అయిపోయింది నా టైం అయిపోయింది, నన్ను తీసుకెళ్ళిపోతారు, జైలుకి తీసుకెళ్ళిపోతారు, ఇంకా నేను చిన్నికి దూరం అయిపోతాను అని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటే ఇంక పోలీసులు వస్తారనమాట. మిమ్మల్ని ఏసీపీ గారు మిమ్మల్ని స్టేషన్కి తీసుకురమ్మన్నారు అని చెప్పి అక్కడ కింద వచ్చి యాక్చువల్గా ఇంకా పైకి రారు, కింద పోలీసులు వస్తూ ఉంటే వాళ్ళు చూస్తారు. చిన్ని చూసి మామయ్య పోలీసులు వచ్చారు, టీచర్ దగ్గర పోలీసులు వచ్చారంటే ఉండమ్మా భయపడక చూద్దామా అని అంటూ ఉంటే ఇక్కడ కావ్య వచ్చేసి వాళ్ళ ఆంటీతో అంటదనమాట, వెళ్తానా ఆంటీ అంటే, అదేంటమ్మా వెళ్ళొస్తానని అనాలి అంటే, లేదంటే ఈసారి నాకు నమ్మకం లేదు, నేను ఇంకా జైలుకి వెళ్ళిపోతాను, నాకు అర్థమైపోతుంది, నాకు ఇదే లాస్ట్ డే, నేను చిన్నకి దూరం అయిపోతానని చెప్పి బాధపడుతూ ఉంటే ఏసీపీ పంపించిన కానిస్టేబుల్స్ వస్తారనమాట. వచ్చి ఏసీపీ గారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు అని చెప్పి మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని తీసుకురమ్మంటారా అంటే, లేదు నా స్కూటీ మీద నేను వస్తాను అని చెప్పి వెళ్తుంది అనమాట. సో ఇవాళ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉందన్నమాట.